నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే ముంబై నుండి అనకాపల్లి జిల్లాలో 3 ఏళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం. పక్క ఇంటికి వెళ్లి ఆడుకుంటూ ఉండగా అదే ఇంటి వద్ద ఉన్న పాములు అనే వృద్ధుడు ఘటనకు పాల్పడ్డ వైనం. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కి తరలింపు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు సమగ్ర విచారణ జరిపి నిందితునిపై చర్యలు తీసుకుంటామంటూ ఆర్డీఓ జయరాం ఏరియా హాస్పిటల్కి చేరుకున్న దిశ డీఎస్పీ సిఐ తల్లిదండ్రుల నుండి వివరాలు సేకరిస్తున్న దిశ డీఎస్పీ ఉపేంద్రబాబు. అనకాపల్లి జిల్లా కోటరోట్ల మండలం పాకకు చెందిన 3 సంవత్సరాల బాలికపై 60 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారం చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఆర్డీఓ జయరాం తెలిపిన సమాచారం ప్రకారం పాకలో పక్కింటికి ఆడుకోవడానికి వెళ్లిన బాలికను కోట పాములు అనే 60 ఏళ్ల వృద్ధుడు లైంగికంగా అత్యాచారం చేశాడంటూ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుపై నిందితుడు కోట పాములను పోలీసులు అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఏరియా హాస్పిటల్కి తరలించినట్లు తెలిపారు. దీనిపై దిశ డీఎస్పీ ఉపేంద్రబాబు సిఐ ఏరియా హాస్పిటల్కి వచ్చి వారి యొక్క తల్లిదండ్రుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్లు తెలిపారు. అన్ఫార్చునేట్ అండి. కోటవరటూరు మండలంలో ఒక అబౌట్ మార్నింగ్ 10 o'clockకి ఒక బిట్వీన్ 3 and 4 years బాలికపై ఆ నెయిబర్ ఆమె ఏంటంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఇంటికి వచ్చింది. ఆమె యాక్చువల్గా మాడుగుల మండలం కెంతలి విలేజ్. వాళ్ళ మదర్ ఇక్కడ ఉన్నారు కాబట్టి అలాగ తాతగారి ఇంటికి చూడడానికి వచ్చింది. వచ్చిన తర్వాత ఆ నెయిబరు ఒక ఆయన ఏంటంటే 65 years ఏజ్ ఆయన ఆమెని మాయమాటలతో ఇంట్లోకి తీసుకెళ్ళి ఏదో స్వీట్స్ ఇస్తామని ఇదంతా ఆయన్ని పైశాచికంగా ఆమె తాలూకా జెనిటల్ పార్ట్స్ని కొద్దిగా టచ్ చేసి ఆ ఇబ్బందికి గురి చేశారు. అది జరిగింది. దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఈ అక్యూజ్డ్ని పోలీస్ స్టేషన్లో ఉంచారు. కేసు ఆల్రెడీ కట్టారు. కేసు ఆల్రెడీ కట్టిన తర్వాత అది ఇప్పుడు డిఎస్పీ అనకాపల్లి నుంచి దిశ డిఎస్పీ ఇది ఎగ్జామిన్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి ఈ పోక్సో యాక్ట్ ప్రకారం. కాబట్టి అది ఆ రకంగా మనం చర్యలు తీసుకుంటున్నాము. అది అన్ని రకాలుగా నిందితుడిపై చట్ట ప్రకారము కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు చిన్నారి ఆరోగ్యంగానే సేఫ్గానే ఉంది. అనంతపురం జిల్లా గుత్తిలో నిన్న అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి పామిడి మండలంలోని రామగిరి తాండా సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. వాగులో చిక్కుకున్న ఏనుగును ఫైర్ సిబ్బంది గంటపాటు శ్రమించి రక్షించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఉధృతి వాగులో చిక్కుకున్న ఏనుగును తాళ్ల సహాయంతో గ్రామస్తులతో కలిసి ఫైర్ రంగంలోకి దిగి ఎట్టకేలకు ఆ ఏనుగును కాపాడారు.
రుద్రవరం ఎస్ఐని సన్మానించిన యల్లావతుల సర్పంచ్ చంద్రమోహన్. రుద్రవరం మండలం ఎస్ఐగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ వరప్రసాద్ను యల్లావతుల గ్రామ సర్పంచ్ చంద్రమోహన్ యాదవ్తో పాటు గ్రామ టీడీపీ నాయకులు గురువారం బొకేలు అందజేసి పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గ్రామాలలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు తీసుకోవాలని, అందుకు తమ వంతుగా ఎస్ఐ పోలీసులకు సహాయ సహకారాలను అందివ్వడం జరిగిందని తెలిపారు. సన్మాన కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు సుబ్రహ్మణ్యం, కిట్టు, ఈశ్వరయ్య, జయనరసింహుడు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మసీద్ సర్కిల్లో పెట్రోల్ బంక్ ముందర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి పెట్రోల్ బంక్లో క్యాన్లో పెట్రోల్ పోయించుకొని టాబ్లెట్స్ తీసుకోవడానికి బైక్ వద్ద పెట్రోల్ క్యాన్ పెట్టిన మందుల షాప్లో టాబ్లెట్లు తీసుకోవడానికి వెళ్ళాడు. 20 లీటర్ల క్యాన్లో పోయించుకున్న తర్వాత క్యాన్ను రంధ్రం పడిన విషయం బైక్ యజమాని తెలియక అలాగే టాబ్లెట్లు కొనడానికి మందుల షాపు వద్దకు వెళ్ళాడు. పొరపాటున ఒక పాదాచారుడు బీడీ వెలిగించి పెట్రోల్ మీద వేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బైక్ యజమాని భయపడి బైక్ పెట్రోల్ క్యాన్ వదిలి వెళ్ళిపోయాడు. పక్కనున్న వాళ్ళు వెంటనే ఆపేయడంతో పెను ప్రమాదం తప్పింది. అనకాపల్లి జిల్లా రాంపల్లి మండలం అచ్యుతాపురం సిస్లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతా పెరుగుతోంది. ఇప్పటి వరకు 14 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించగా ఈ సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరో 50 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. రియాక్టర్ పేలుడు దాటికి భవనం కూలిపోగా శిథిలాల కింద కొంతమంది చిక్కుకుని చనిపోయి ఉంటారని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. సహాయక చర్యలు పూర్తయితే మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కర్నూలు జనసేన ఇన్ఛార్జ్ హర్షద్ ఆధ్వర్యంలో చిరంజీవి అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. చిరంజీవి స్ఫూర్తితో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని హర్షద్ తెలిపారు. సినిమా పరిశ్రమకు జనసేన పార్టీకి చిరంజీవి అవసరం ఎంతైనా ఉందని హర్షద్ తెలిపారు. Twinkle twinkle little star, twinkle twinkle little star. సేవే మార్గం ప్రేమే లక్ష్యం అనేసి ఇప్పటిదాకా మాకు సేవా కార్యక్రమాల్లో అలాగే మనము మన కోసం కాకుండా ఇతరుల కోసం సమాజం కోసం ఉపయోగపడాలి అనేసి మా మెగాస్టార్ బిగ్ బాస్ గారు చెప్పినటువంటి మార్గంలోనే ఇన్ని సంవత్సరాలుగా మెగా అభిమానులంగా మేము నడుస్తున్నాం. అలాగే ఆయన మా జనసేన పార్టీకి అందించినటువంటి తోడు నీడగా మెగాస్టార్ ఉన్నారు. అలాగే మెగా అభిమానులు కూడా జనసేన పార్టీ వెంట ఉన్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకల్ని చేసుకోవడం అన్నది చాలా ఆనందనీయం. అలాగే ఆయన ఇటువంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో చేసుకోవాలి. రాష్ట్రంలో కూడా వచ్చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారు, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ నాకు అడగండి, నేను ముందు ఉంటాను అని చెప్పారు. అలాగే సినీ పరిశ్రమను కూడా ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనేసి పెద్దన్న పాత్ర పోషిస్తూ ఈరోజు ఆయన ఆయురారోగ్యాలతో అలాగే ఆయన మాకు జనసేన పార్టీకి ప్రజల సంక్షేమానికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి
ఉపయోగపడాలనేసి ఈరోజు కర్నూలు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు మొదలుపెట్టాం. అర్బన్ హోమ్స్కి కూడా వెళ్ళేది ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఈ రోజుతో మొదలుపెట్టి 22తో మొదలుపెట్టి సెప్టెంబర్ 2 వరకు జనసేన పార్టీ మొత్తం పూర్తిగా సన్నద్ధమై ఈ కార్యక్రమాలన్నీ ముందుకు వెళ్తుందనేసి మీకు తెలియజేస్తున్నాను. పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం పాలకొలను గ్రామానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గం ఎలాంటి కేసులు లేని 5 వైసీపీ కార్యకర్తలపై బైండ్ ఓవర్ కేసు నమోదు చేస్తామని ఓర్వకల్ ఎస్ఐ సునీల్ స్టేషన్కు పిలిపించి బెదిరించడం తగదని ఆ గ్రామానికి చెందిన రమేష్ అన్నారు. బుధవారం కల్లూరు అర్బన్లోని మాజీ ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాలకులను రమేష్ మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో భాగంగా ఇరు పార్టీలలోని గతంలో కేసులు నమోదైనటువంటి వారిని పిలిపించి బైండ్ ఓవర్ చేస్తారు, కానీ ఎలాంటి కేసులు లేని ఒకే పార్టీకి చెందిన మమ్మల్ని 5గురిని పిలిపించి బెదిరించడం పోలీసులకు ఎంతవరకు సమంజసమని రమేష్ ప్రశ్నించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని రాష్ట్ర నాయకులు ఆరోపిస్తున్నారు, కానీ వాస్తవానికి గ్రామాలలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అధికార పార్టీ నాయకులు అమలు చేస్తున్నారని రమేష్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామంలో ఉన్నారని వారిపై అనేక కేసులు నమోదు చేసినా కానీ బైండ్ ఓవర్ ఎందుకు చేయడం లేదని రమేష్ ప్రశ్నించారు. కార్యక్రమంలో పాలకులను రాముడు, శంకర్, సోమన్న, నాగార్జున పాల్గొన్నారు. ఓర్వకల్ మండలానికి చెందిన ఎస్ఐ గారు పిలవడం జరిగింది. గ్రామం నుంచి 5 మందిని ఎస్సీ కులానికి సంబంధించిన 5 మందిని వైసీపీ పార్టీ అని చెప్పేసి పిలిపించడం జరిగింది. పిలిపించడంతో కాకుండా భయపెట్టడం జరిగింది. బైండ్ ఓవర్ చేస్తాం, తర్వాత మీరు అరెస్ట్ కూడా ఉంటాయి, తర్వాత నేను అంత సాఫ్ట్ కాదు, చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని ఈ విధంగా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్పేది ఏమంటే గ్రామంలో ఒకవైపే కాకుండా బైండ్ ఓవర్ చేసేది 2 వైపుల నుంచి కూడా బైండ్ ఓవర్ చేయాలని కోరుతున్నాము. ఇంకొకటి ఊర్లో గ్రామంలో ఈ విధంగా ఎటువంటి అల్లర్లు లేకుండా కానీ బైండ్ ఓవర్ చేస్తానడం, ఇది ఆయన ఎస్ఐ గారు కొత్తగా రావడం జరిగింది. రావడమే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొకటి విషయం ఏమంటే ఈ మావిన ఎటువంటి కేసులు కానీ క్రిమినల్ కేసులు కానీ 420 కేసులు కానీ ఎటువంటి కేసులు లేవు. అదే అవతల టీడీపీకి చెందిన వ్యక్తి ఒక 2 సొంత సెల్లిని చంపినాడు, తర్వాత 20 రూపాయల వాటర్ బాటిల్ కోసం ఒక వ్యక్తిని చంపినాడు, తర్వాత 3 అట్రాసిటీ కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇటువంటి వ్యక్తి చెప్పడం ఎటువంటి కేసులు లేని వ్యక్తులని తీసుకొచ్చేసి బైండ్ ఓవర్ చేస్తానడం, ఇది పార్టీలకు ఒత్తాసు పలకడం, పోలీసు వారు వాళ్ళ విధులు నిర్వహించకుండా పార్టీలకు ఒత్తాసు పలకడం జరుగుతుంది. గ్రామంలో టీడీపీ పార్టీ ఒక రెడ్ బుక్ అనేది గ్రామానికి ఒక రెడ్ బుక్ పాలన నడుస్తుంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కులని కాలదమ్ముతూ రెడ్ బుక్ విధానాన్ని ఫాలో అవుతున్నారు పోలీసులంతా పార్టీకి అనుసరణలో నడుస్తున్నారు. ఈ విధంగా అమాయకులని కేసులు ఇరికించి వాళ్ళని భయపెట్టి ఊర్లో నుంచి గ్రామం నుంచి కూడా బయటికి పంపించే కార్యక్రమం నడుస్తుంది. ఈ విధంగా మేము తెలియజేసుకునేది ఏంటంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం మా హక్కులను మేము కాలరాయాలని చూస్తే మేము తీవ్రంగా ఖండించడం కాకుండా పోరాడతాము. అదేవిధంగా మా హక్కులను కాలరాసే వారిని చట్టపరంగా ఎదుర్కోవడానికి, వాళ్ళని ఎదిరించడానికి మేము ఖచ్చితంగా ముందుంటామని తెలియజేసుకుంటున్నాం. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా విద్యార్థినులకు సూచించారు. బుధవారం వెల్దుర్తి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలోని విద్యార్థినులతో మాట్లాడారు. 10వ తరగతి పూర్తయిన తర్వాత మీలో ఎంతమంది కలెక్టర్, పోలీస్, డాక్టర్, ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని అనుకుంటున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. ప్రతిరోజు స్నాక్స్ ఇస్తున్నారా, మెనూ ప్రకారమే స్నాక్స్ ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ ఆరా తీశారు. పాఠశాలలో విద్యార్థులు ఆడుకోవడానికి సరైన ప్లే గ్రౌండ్, టెన్నిస్ కోర్టు ఉందా లేదా అని పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ను కలెక్టర్ ఆరా తీశారు. ప్లే గ్రౌండ్ లేదని హెడ్ మాస్టర్ కలెక్టర్ దృష్టికి తీసుకుని రాగా వెంటనే ఒక టెన్నిస్ కోర్టు ఏర్పాటు చేయాలని హెడ్ మాస్టర్కు కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని
డీఈఓను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి 3 నెలలకోసారి ఆర్ఓ వాటర్ ప్లాంట్ నీటిని డబ్ల్యూఎస్ సిబ్బందితో నీటి పరీక్షలు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్కు కలెక్టర్ ఆదేశించారు. వంటగదిలో నిల్వ ఉన్న కందిపప్పును కలెక్టర్ పరిశీలించి నాణ్యతగా లేవని, మంచి కందిపప్పును సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెల్దుర్తి తహసీల్దార్ను ఆదేశించారు. అసిస్టెంట్ కలెక్టర్ చెల్లా కళ్యాణి మాట్లాడుతూ తనకు చదువు అంటే చాలా ఇష్టమని, నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని నిరంతరం కృషి చేసి ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. అదేవిధంగా మీరు కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని విద్యార్థినులను సందర్భంగా ఆమె మోటివేట్ చేశారు. జిల్లా కలెక్టర్ వెంట డిఓ శ్యాముల్, వెల్దుర్తి తహసీల్దార్ చంద్రశేఖర్ శర్మ, ఎంపీడీఓ శివమల్లేశ్వరప్ప, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ మంజుల, ఎంఈఓ ఇందిరా, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ నడుం బిగించాలని, ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో మొక్కను నాటాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పిలుపునిచ్చారు. గురువారం ఉదయం తల్లి పేరుతో మొక్క కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తన తల్లి పేరుతో మామిడి మొక్కను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏక్ పేడ్ కా మాఖే నామ్ అనే కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో ప్రారంభించి సెప్టెంబర్ 2020 నాటికి 80 కోట్ల మొక్కలను, మార్చి 2025 నాటికి 140 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యంగా నిర్ణయించిందని అన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఈరోజు 1,00,000 మొక్కలను నాటుతున్నామని కలెక్టర్ తెలిపారు. అమ్మ, మొక్క, భూమాత మూడింటి మధ్య ఓపికతో భరించేది భూమాత అని కలెక్టర్ తెలిపారు. స్వచ్ఛమైన గాలి కలుషితం కాకుండా స్వచ్ఛంగా ఉండాలంటే ఖచ్చితంగా అధికంగా మొక్కలు నాటి భావితరాలకు ప్రాణవాయువును అందించాలని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలోనూ, వీలైన ప్రదేశాలలో ప్రతి ఒక్కరూ వారి తల్లుల పేరు మీద మొక్కలు నాటాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటిన అనంతరం సంబంధిత ఫోటోలను లైవ్ పోర్టల్లో అప్లోడ్ చేసేందుకు కూడా అవకాశం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డ్వామపీడి అమర్నాథ్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని తెదేపా నేతలు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ను కోరారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, చిత్తూరు జిల్లా నాయకులు, కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షులు తిక్కారెడ్డి డీఐజీని కలిసి వినతి పత్రం సమర్పించారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర పర్యటనలో భాగంగా గత సంవత్సరం ఆగస్టు 4వ తేదీ చిత్తూరు జిల్లాలో ప్రాజెక్టులు సందర్శించడానికి వస్తే వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడుపై దాడి చేశారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు తెలిపారు. ఈ ఘటనలో తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పు చేయకుండా అక్రమంగా కేసులు పెట్టారని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తెదేపా నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని వారు డీఐజీని కోరారు. కేసులో అప్పటి పోలీస్ అధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని, అప్పటి వైసీపీ నాయకులపైన ఫిర్యాదు చేస్తామని సందర్భంగా ఆయన తెలిపారు. కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. 4వ తారీఖున 8వ నెలలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి
ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల సందర్శన నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా తంబలపల్లి నియోజకవర్గం, మదనపల్లి నియోజకవర్గం, పొంగునూరు నియోజకవర్గాల్లో పోలీస్ పర్మిషన్ అనుమతులన్నీ తీసుకొని తంబలపల్లి నియోజకవర్గంలో మొలకల చెరువుకు రావడం జరిగింది. అప్పటికే అంగళ్ళకు సంబంధించి వైసీపీ కార్యకర్తలు, నాయకులు, గూండాలు, అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అప్పటి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, మిథున్ రెడ్డి ఎంపీ ముగ్గురు పన్నాగం బంది నారా చంద్రబాబు నాయుడు గారిని వచ్చే పర్యటన ఎట్లయినా అడ్డుకొని చిత్తూరు జిల్లా మా గడ్డ అనిపించుకోవాలని, వాళ్ళ అధినాయకుని దగ్గర మెప్పు పొందాలని నారా చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో వస్తుంటే అంగళ్ళ దగ్గర రాళ్ళు, కర్రలతో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, మా మీద దాడి చేయడం జరిగింది. మా నారా చంద్రబాబు నాయుడు గారు Z+ కేటగిరీ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేయడం జరిగింది. అప్పటికి పోలీస్ పాత్ర ప్రేక్షక పాత్ర అయింది. ఎందుకంటే అప్పటి DSP కేశప్ప, CI శివాంజనేయులు, SI సుకుమార్ నలుగురికి ఇంటిమేట్ చేశాం. మేము SPకి కూడా ఇంటిమేట్ చేశాం. అప్పుడు అందరూ ప్రేక్షక పాత్ర పట్టుకొని నారా చంద్రబాబు నాయుడు మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత 4వ తారీఖు కేసు అయితే 4వ తారీఖు దాడి జరిగినప్పుడు కేసు కట్టకుండా 8వ తారీఖు కేసు FIR ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 96 మంది మీద కేసు FIR రిజిస్టర్ జరిగింది. దాంట్లో మొదటి ముద్దాయిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేర్చడం జరిగింది. అసలు ఎవరికి కూడా దెబ్బలు తగలలేదు వైసీపీ వాళ్లకు. అప్పటి అధికారులందరూ కూడా, ప్రభుత్వ అధికారులు వాళ్లకు దెబ్బలు తగిలినట్టు నివేదికలు ఇచ్చారు. మేము ఇప్పుడు DIG గారిని, రవీంద్ర గారిని కలిసాము. ఎందుకంటే ప్రవీణ్ గారిని ఆ రోజు ఎవరైతే అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఆ రోజు ఎంతో ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే గన్ను కేసు, ఆర్మ్స్ కేసు అన్నీ కట్టారు మా పైన. 60 రోజులు అరణ్యవాసంలో ఉన్నాం. ఏమంటే ఏమి చేయనటువంటి తప్పుకు ఆ రోజు ఎవడెవడైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాడో వాడు మంత్రి కానీ ఎవడైనా కానీ వదిలిపెట్టకూడదని ఈరోజు వచ్చి కలవడం జరిగింది. రేపు SP గారికి కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. ఎవడైతే ఆ రోజు అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కటకటాల పాలు చేయాలని కోరడం కోసం ఈరోజు ఇక్కడికి విచ్చేసాం. థ్యాంక్ యూ. మా వెహికల్సే అంటబెట్టారు. ముఖ్యంగా మా తెలుగు యువత, మా చిన్నరామ్ బాబు గారి పైన, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పైన, అలాగే మాజీ సీఎం తమ్ముడైనటువంటి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పైన, ఇట్లా నాయకులు దాదాపు 200 మంది పైన నాయకులను పెట్టి సబ్జెక్టులకు పంపించి జగన్ ఒక భయాన్ని సృష్టించాలి. చంద్రబాబు ఏ మీటింగ్కి వస్తే జనాలు ఇంత వస్తూ ఉన్నారు, చంద్రబాబు మీటింగ్లు జనం రాకూడదు, సక్సెస్ కాకూడదు అనే ఒక దురుద్దేశంతో, రాజకీయ కక్షతో ఆ రోజు అంగళ్ళ కేసు కానీ ఇంకోటి కేసులు 3 FIRలు అయినాయి. మేము ఈరోజు కర్నూలు DIG గారిని, అయ్యా ఇవి ఫాల్స్ కేసులు ఇవన్నీ కూడా, వీటిపైన మీరు ఎంక్వైరీ చేయండి. దాంట్లో మేము తప్పులు చేస్తే మేము శిక్షలు ఆల్రెడీ మేము అనుభవించాం. 50 రోజులు 60 రోజులు జైల్లో పోయి వచ్చినటువంటి మా లీడర్లు ఉన్నారు. కొంతమంది గ్రామాలు వదిలి, రాష్ట్రం వదిలి బయట పోయి వచ్చినారు. దాని మీద నిర్ధారణగా మీరు చేయండి. ఆ రోజు పోలీస్ శాఖలో పనిచేయాల్సినటువంటి వాళ్ళు వైసీపీ కార్యకర్తల మాదిరి పనిచేసి మా తెలుగుదేశం వారి నాయకులని రాజకీయంగా అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి, మానసికంగా చాలా దెబ్బ కొట్టారు. వాళ్ళపైన చర్యలు ఉండాలి. కొంతమంది కంప్లైంట్ ఇచ్చిన రోజు నాకేం దెబ్బలు లేవంటారు, వారం అయిన తర్వాత నాకు దెబ్బలు ఉన్నాయి, నాకు మైండ్ పనిచేయటం లేదు, బుర్ర కట్టిందని చెప్తారు. వాళ్ళకి డాక్టర్లు సర్టిఫికేట్లు కూడా ఇచ్చారు. వ్యవస్థని సర్వనాశనం చేసినటువంటి జగన్ గారికి మేము చెప్పేది ఏమంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన డెవలప్మెంట్ అని చూస్తూ ఉన్నాడు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ప్రజలపైనే దాచుకోవడం. కాబట్టి వీటన్నిటిపైన ఎంక్వైరీ చేయాలి. అవసరం అనుకుంటే ఈ కేసుల్లో ఉన్నటువంటి మమ్మల్ని అందరిని కూడా ఖచ్చితంగా తీసేయాలని మా యొక్క విజ్ఞప్తి.
ఇంతటితో సమాప్తం. నమస్కారం.